కీర్తన గ్రంథం 112:5 దయాళులను, అప్పిచ్చువారును, భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అంటున్నారు. చూడండి, నిజంగా ఎవరికైనా అప్పిస్తే అలాంటి వారిని దేవుడు గొప్పగా ఉన్నతంగా మాట్లాడుతున్నాడు. అప్పిచ్చువారును, దయాళులను, భాగ్యవంతులు. వాడు కష్టం వచ్చిందని నీ ఇంటికి వస్తే అతనికి అప్పుపూర్వకంగా ఇచ్చేవనుకో, నువ్వు భాగ్యవంతుడు అంటున్నాడు దేవుడు. భాగ్యవంతుడు అంటున్నాడు. అంతే కదట. సామెతల గ్రంథం 19:17 బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బేదలను కనికరించువాడు. ఇక్కడికి వచ్చేసరికల్లా అప్పుకు మరొక అర్థం మారిపోయింది. కొంతమంది సహాయం చేస్తారు, బేదలైన వారికి సహాయం చేస్తారు, బట్టలు సహాయం చేస్తారు, డబ్బులు సహాయం చేస్తారు. ఏమంటే చాలా ఉదార స్వభావంతో, పెద్ద మనసుతో చాలా రకాలుగా సహాయాలు అందించేవారు ఉన్నారు. అది సహాయం అంటాం, దాన్ని సహాయం అని మనం అంటాం. కానీ దేవుడు అంటున్నాడు అది నాకు అప్పిచ్చినట్లు అంటున్నాడు. బేదలైన వారికి అప్పిష్టం అనేది ఒకటి మీరు విన్నారు కదా, బేదలకు అప్పివ్వటం అనేది ఒకటి విన్నారు కదా. బేదలకు అప్పేటే కదా, నాకు కూడా అప్పిచ్చేవారు ఉన్నారు, నాకు కూడా అప్పిస్తున్నారు. ఎవరు అంటే పేదలకు అప్పిచ్చువారు, యెహోవాకు అప్పిచ్చువారు. బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చినట్లు.